కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ 10,000కు పైగా పోస్టులు, రకరకాల పోస్టులు భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా గ్రూప్ 2 పరీక్ష నోటిఫికేషన్ త్వరలో, అంటే బహుశా సెప్టెంబర్ చివరి వారంలో కానీ అక్టోబర్లో కానీ రావటానికి అవకాశం ఉంది. గ్రూప్ 2లో ఇప్పటికే 750 పోస్టులు గుర్తించారు. ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంతకు ముందే మనం గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన సిలబస్ మీద ఒక వీడియో చేశాం. చాలామంది ఆ వీడియోని వీక్షించారు. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి గ్రూప్ 2లో మెయిన్ పరీక్ష ఉంటుంది. గ్రూప్ 2లో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్ పరీక్ష మాత్రమే ఉంటుంది. గ్రూప్ 2కి ఇంటర్వ్యూలు అనేవి లేవు. కాబట్టి మెయిన్ పరీక్ష, ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ పరీక్ష కీలకం. ఈ మెయిన్ పరీక్ష 300 మార్కులకి, అంటే 2 పేపర్లతో 300 మార్కులకి ఈ మెయిన్స్ జరుగుతుంది. ఇందులో వచ్చేటటువంటి మార్కులను బట్టే అభ్యర్థుల్ని ఉద్యోగాల ఎంపిక అనేది జరుగుతుంది. కాబట్టి మెయిన్స్ కీలకం. కాబట్టి ఎప్పటి నుంచే అభ్యర్థులు మెయిన్స్ యొక్క సిలబస్ ఏమిటి, ఆ సిలబస్ని ఎలా అధ్యయనం చేయాలి. అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం కోచింగ్ వల్లనే మనం సెలెక్ట్ కావడం అనేది ఉండదు. కోచింగ్ అనేది ఒక గైడెన్స్ మాత్రమే. కోచింగ్తో పాటు వాళ్ళు అదనంగా కృషి చేయాలి. సిలబస్కి అనుగుణంగా కొన్ని ప్రామాణికమైనటువంటి పుస్తకాలని చదవాలి. కాబట్టి అభ్యర్థులందరూ 3 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. 1, సిలబస్ని పూర్తిగా అధ్యయనం చేయటం. 2, సిలబస్కి అనుగుణమైనటువంటి ప్రామాణికమైన పుస్తకాలని అధ్యయనం చేయటం. 3, అందులోంచి ఒక సొంత నోట్స్ని ప్రిపేర్ చేసుకోవటం. ఈ 3 చేసిన వాళ్ళు మాత్రమే ఈ పోటీలో వాళ్ళు ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంది. అందుకని ఈ వీడియోలో మనం గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో 2 పేపర్లలో ఏముంటుంది అనేది చెప్పడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో గ్రూప్ 2 మెయిన్స్లో మొదటి పేపర్లో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగం పార్ట్ ఏ, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర. సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఆంధ్రుల చరిత్ర. పార్ట్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది 75 మార్కులకి, ఇది 75 మార్కులకి ఉంటుంది. కాబట్టి మొదటిది పార్ట్ ఏ తీసుకున్నప్పుడు సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రాకు సంబంధించి ఇది ప్రాచీన కాలం నుంచి 2014 దాకా కూడా ఆంధ్రుల చరిత్ర ఈ సిలబస్లో ఉంటుంది. ముఖ్యంగా ప్రాచీన కాలంలో శాతవాహనులు, విష్ణుకుండినులు, చోళులు, చాళుక్యులు, వీళ్ళందరి చరిత్ర కూడా ఉంటుంది. ఆ తర్వాత 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం దాకా ఆంధ్ర ప్రాంతంలో పరిపాలించినటువంటి రాజులు, వాళ్ళ రాజ్యాలు, వాళ్ళు చేసినటువంటి కృషి, సాంస్కృతిక అంశాలు, వాళ్ళు చేసినటువంటి సామాజిక అంశాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే రెడ్డి రాజుల చరిత్ర, అలాగే మనకు అనేక రకాలైనటువంటి వాళ్ళ ముసునూరి నాయకులు, కాకతీయులు ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ పరిపాలించినప్పటికీ కాకతీయులు కొంత రాజ్యాన్ని ఇక్కడ పల్నాడు దాకా కూడా విస్తరించారు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయలు తదితర విజయనగర సామ్రాజ్యం కూడా ఆంధ్ర ప్రాంతానికి విస్తరించింది. ఇవన్నీ కూడా 11 నుంచి 16వ శతాబ్దం వరకు ఈ సిలబస్లో ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించటం, వాళ్ళు పరిపాలించటం, వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు, ఆ విధానాల యొక్క ప్రభావం, ఉదాహరణకి గోదావరి కృష్ణ ప్రాజెక్టుల నిర్మాణం, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అనుసరించినటువంటి విధానాల ఫలితంగా ఇక్కడ కూడా దోపిడీ జరగటం, ఒక జాతీయోద్యమం ఏర్పడటం. జాతీయోద్యమం ఆంధ్రాలో పార్టీలో కూడా పెద్ద ఎత్తున జాతీయోద్యమం జరిగింది. ఆ జాతీయోద్యమం, దానికి సంబంధించిన వివరాలు. అలాగే జాతీయోద్యమం జరుగుతుండగానే ఆంధ్రోద్యమం అని జరిగింది. అంటే ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి. ఎందుకంటే మనం మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళం. ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలని 1913లో మొట్టమొదటిసారిగా బయ్యా నరసింహశర్మ ఆధ్వర్యంలో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ అని జరిగింది. అందులో తీర్మానం చేశారు. ఆ తర్వాత 1926లో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడటం, ఆంధ్ర కమిటీ ఏర్పడటం, పొట్టి శ్రీరాములు ఆంధ్ర కోసం, ఒక తెలుగు వాళ్ళ భాష కోసం, రాష్ట్రం కోసం నిరహార దీక్ష చేయటం, ఆయన మరణించటం, 1953లో
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం, 56 నుంచి 2014 వరకు అనుసరించినటువంటి రాజకీయ ఆర్థిక విధానాలు ఇవన్నీ కూడా ఈ సిలబస్లో ఉన్నాయి. సో ఈ మొత్తం శాతవాహనుల దగ్గర నుండి 2014 దాకా ఉన్నటువంటి ఈ సిలబస్సు 5 చాప్టర్లుగా విభజించబడింది. 75 మార్కులకి ఇది చదవాలి. సో ఈ 5 చాప్టర్లకు ఉన్నటువంటి సిలబస్కు సంబంధించి ఒక 2 మంచి పుస్తకాలు మీ దృష్టికి తెస్తాను. ఆంధ్రుల చరిత్ర డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు, చాలా గొప్ప పండితుడు ఆయన, గొప్ప హిస్టోరియన్ ఆయన. డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర అనే ఒక పుస్తకాన్ని రాశాడు. అది చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకం. దాన్ని విశాలాంధ్ర పబ్లికేషన్ ప్రచురించింది. ఇప్పుడు ఆ పుస్తకం అవైలబుల్గా ఉంది విశాలాంధ్రలో. అలాగే ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్ర తెలుగు అకాడమీ వాళ్ళు ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఆంధ్రుల చరిత్ర అనే ఒక పుస్తకం ప్రచురించింది. మీరు అది కూడా చదవటానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఓ ప్రామాణికమైనటువంటి పుస్తకం చదవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ పేపర్లో 2వ భాగం పార్ట్ బి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఒక 5 చాప్టర్లు ఇచ్చారు. అంటే భారత రాజ్యాంగం ఎలా రూపొందింది, ఆ రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలు ఏమిటి, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. అలాగే 2వ చాప్టర్ అంతా కూడా ఇండియన్ ఫెడరలిజం, దీని మీద ఇచ్చారు. ఒక చాప్టర్ అంతా కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, అలాగే లెజిస్లేటివ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, వీటి మీద ఒక చాప్టర్ ఇచ్చారు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి పాలనా వ్యవస్థ, అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, ప్రధానమంత్రి, మంత్రిమండలి, ఇదంతా కూడా ఒక చాప్టర్ ఇచ్చారు. అలాగే స్థానిక సంస్థలు, అంటే పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపల్ సంస్థలు, 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, వచ్చినటువంటి మార్పులు ఏమిటి, ఇది ఒక చాప్టర్ ఇచ్చారు. కాబట్టి ఈ 5 చాప్టర్లు, ఇందులో కూడా 5 చాప్టర్లు ఉన్నాయి, 75 మార్కులు. సో 75 మార్కులు ఆంధ్రుల చరిత్ర, 75 మార్కులు భారత రాజ్యాంగం. ఇండియన్ పాలిటీ అంటాం. ఇండియన్ పాలిటీ అంటే అర్థం ఏంటంటే రాజ్యాంగము అది అమలు జరిగిన తీరే పాలిటీ. 75 150 మార్కులు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి కూడా కొన్ని పుస్తకాలు, ప్రామాణికమైన పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు అకాడమీ వాళ్ళు కొన్ని పుస్తకాలు ప్రచురించారు, మీరు అవి చదవచ్చు. అలాగే లక్ష్మీకాంత్, ఇండియన్ పాలిటీ, అది తెలుగులో కూడా ఉంది, భారత రాజకీయ వ్యవస్థ అని. లక్ష్మీకాంత్ పుస్తకాన్ని చాలామంది ఐఏఎస్కి వెళ్ళేవాళ్ళు కూడా చదువుతూ ఉంటారు, అది చదువుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్లో చాలా బుక్స్ ఉన్నాయి. ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిడి బాసు, BASU, ఇంగ్లీష్లో చదివేవాళ్ళు అది చదువుకోవచ్చు. అట్లనే తెలుగులో ఇంకా వివరంగా చదవాలి అంటే శంకర్ రమాదేవి గారు అని ఆవిడ ఈ గ్రూప్ 2 వీటి కోసం ఒక పుస్తకం రాశారు, భారత రాజ్యాంగం అని చెప్పేసి. అది కూడా చాలా విస్తృతంగా ఆవిడ రాశారు. ఆ పుస్తకం చదువుకోవచ్చు. కాబట్టి అంటే మనం ఎంత చదివినప్పటికి కూడా ప్రశ్న ఎలా ఇస్తారు, అక్కడ మనం ప్రదర్శించేటటువంటి సమయస్ఫూర్తి ఉండాలి. ఉదాహరణకి ఇంతకు ముందు అడిగినటువంటి ఒక ప్రశ్న, కాన్స్టిట్యూషన్ సంబంధించి ఒక ప్రశ్న మీకు చెప్తాను. ఇప్పుడు మనం పాలిటీలో మనకు ఒక చాప్టరు రాజకీయ పార్టీలు అని ఉంటుంది. రాజకీయ పార్టీలలో చాప్టర్ ఉంది. రాజకీయ పార్టీల దగ్గర మనం ఏం చెప్తాం, భారతదేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్సు, అలాగే సిపిఐ, సిపిఎం, బహుజన సమాజ్ పార్టీ, లేకపోతే శివసేన పార్టీ, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, వీటిని ఎవరు స్థాపించారు, ఏ సంవత్సరంలో స్థాపించారు, వాటి చిహ్నాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చదువుతాం ఆ చాప్టర్లో. కానీ మొన్న ఎగ్జామ్లో ఇటీవల ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటది? అప్పటికి 17 సాధారణ ఎన్నికలు జరిగినాయి. గత 17 సాధారణ ఎన్నికలను ఒకే గుర్తుపై పోటీ చేసిన పార్టీ ఏది? గత 17 సాధారణ ఎన్నికలను ఒకే గుర్తుపై పోటీ చేసిన పార్టీ ఏది? ఇప్పుడు ఈ ప్రశ్న మనకు అక్కడ ఏం డైరెక్ట్గా ఉండదు. ఒకే గుర్తుపై పోటీ చేసిన పార్టీ ఏది? ఏ కాంగ్రెస్, బి బీజేపీ, సి సిపిఐ, డి సిపిఎం అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాస్తవంగా ఈ పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ అని పెట్టారు. కారణం ఏంటి? కాంగ్రెస్ పాతకాల పార్టీ, ఎప్పటి నుంచో జాతీయోద్యమ కాలం నుంచి ఉంది. 1952 ఎలక్షన్ నుంచి, ఎందుకంటే బీజేపీ 1980లో ఏర్పడింది. కాబట్టి వాళ్ళకు తోచినటువంటి లాజిక్ ఏంటంటే కాంగ్రెస్ 1952 నుంచి ఉంది కాబట్టి అని కాంగ్రెస్ పెట్టారు.
కానీ విషయం ఏంటి, అక్కడ కాంగ్రెస్ కాదు ఆన్సర్. కాంగ్రెస్ 1952లో పోటీ చేసిన మాట వాస్తవం. 1952 నుంచి 1969 దాకా కాంగ్రెస్ గుర్తు కాడి 2 ఎద్దులు. 1969లో కాంగ్రెస్ చీలిపోయాక 1971 ఆ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కి ఆవు దూడ అనే గుర్తు వచ్చింది. 78లో మళ్ళీ చీలింది కాంగ్రెస్. అప్పుడు మళ్ళీ కొత్త గుర్తు హస్తం, ఇప్పుడు ఉన్నటువంటి హస్తం అప్పుడు వచ్చింది. అంటే 3 గుర్తులు మారింది. కాబట్టి కాంగ్రెస్ కాదు కదా. ఆన్సర్ ఏమిటి, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1952 ఎలక్షన్లో పోటీ చేసింది. 2019 ఎలక్షన్లో, 2024 ఎలక్షన్లో కూడా పోటీ చేసింది. 1952 ఎలక్షన్లో దాని గుర్తు కంకి కొడవలి, ఇప్పుడు కూడా కంకి కొడవలి. అంటే కొన్ని ఇలా ఉంటే లాజికల్గా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. చిన్న ప్రశ్నే కానీ దాని ఆలోచన పెద్ద చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి మనం చదివేటప్పుడే పాత ప్రశ్న పత్రాలు కనుక చూస్తే ఏ విధంగా చదవాలి, ప్రశ్నలు ఎలా ఇస్తాడనేటటువంటి అవగాహన ఏర్పడింది. కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్లో ఫస్ట్ పేపర్ 150 మార్కులు, ఆంధ్రుల చరిత్ర 75, ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75. పేపర్ 2లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం పార్ట్ ఏ, భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఇది 75 మార్కులు. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ బి, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు. 75 150 మార్కులు. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో మనందరికీ తెలుసు, ఆర్థిక వ్యవస్థ అన్నప్పుడు 3 ఉంటాయి మనందరికీ తెలుసు. వ్యవసాయ రంగం, అలాగే పారిశ్రామిక రంగం, సేవల రంగం. వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం పారిశ్రామిక రంగం, తృతీయ రంగం సేవల రంగం. ఏ ఆర్థిక వ్యవస్థ చదివినా భారత ఆర్థిక వ్యవస్థ అవుతున్నాం అనుకోండి, భారతదేశంలో వ్యవసాయ రంగం ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి, అలాగే పారిశ్రామిక రంగం ఏంటి, సేవల రంగం ఏమిటి, అలాగే ట్యాక్సేషన్ విధానం ఏంటి, అలాగే 1991లో భారతదేశంలో ఎల్పిజి స్టార్ట్ అయింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉంటాయి. ఇది ఇంగ్లీష్లో చదివేటటువంటి వాళ్ళు ఇండియన్ ఎకానమీ దత్తా అండ్ సుందరం ఒక పుస్తకం ఉంది. ఇండియన్ ఎకానమీ దత్తా అండ్ సుందరం, ఇంగ్లీష్లో అయితే ఆ పుస్తకం సరిపోదు. అదే తెలుగులో చదివేవాళ్ళు, తెలుగు అకాడమీ వాళ్ళు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనే ఒక పుస్తకం ఉంది, తెలుగు అకాడమీ ప్రచురించి. దానికి మనం లేటెస్ట్ డేటాని యాడ్ చేసుకోవాలి, అంటే లేటెస్ట్గా ఉన్న బడ్జెట్ని వాటిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2014లో విడిపోయాక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, వ్యవసాయ రంగం ఎలా ఉంది, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎలా ఉంది, పారిశ్రామిక రంగం ఎలా ఉంది, వీటన్నిటిని మనం అధ్యయనం చేయాలి. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం అందరికీ తెలుసు, సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే. ఆర్థిక మంత్రి బడ్జెట్ సమర్పించే ముందు సోషియో ఎకనామిక్ సర్వేని మనకు ప్రజెంట్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. సోషియో ఎకనామిక్ సర్వే గత సంవత్సరం జరిగినటువంటి సాధించిన ఫలితాలని మనకు తెలియజేస్తుంది. సో ఏపీ ఎకానమీకి సంబంధించి ఎక్కువ ప్రశ్నలు సోషియో ఎకనామిక్ నుంచి సర్వే నుంచి అడగటం మనకు కనపడుతుంది. సోషియో ఎకనామిక్ సర్వే మీరు నెట్లో కనుక వెళ్ళి కొడితే వచ్చేస్తుంది. కాబట్టి అది ఇంగ్లీష్లో ఉంది, ఇవాళ తెలుగులో మార్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్కులు ఉంటుంది. రెండోది ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి, ఇది 75 మార్కులకి ఇచ్చి 5 చాప్టర్లు ఇచ్చాడు. మొదటిది ఏమి ఇచ్చాడంటే టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. టెక్నాలజీ మిషన్స్ అంటే భారతదేశం గత 75 ఏళ్లలో సాధించినటువంటి, గత 80 ఏళ్ళు స్వాతంత్రం వచ్చాక సాధించినటువంటి అభివృద్ధి, ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ కానీ, డిఫెన్స్ టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ టెక్నాలజీ కానీ, ఇలా టెక్నాలజీ మిషన్లో సాధించినటువంటి అభివృద్ధి ఏమిటి అనేది ఓ పెద్ద పేరా ఇచ్చాడు. ఎక్కువ ప్రశ్నలు ఇందులోంచి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే ఇంధన వనరుల నిర్వహణ, భారతదేశంలో ఇంధన వనరులకి ఉన్న నిర్వహణ ఎలా ఉంది, అది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. అట్లా టైడల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, వీటన్నిటి మీద కూడా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఏ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నాయి, ఇది 2వ చాప్టర్. 3వ చాప్టర్ మొత్తం కూడా బయోడైవర్సిటీ కూడా, ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ.
ఇవాళ బయోడైవర్సిటీ అంటే మనకు తెలుసు, జీవ వైవిధ్యం, దానికి సంబంధించినటువంటి అంశాలు, భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి. 4వది వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అంటే కాలుష్యం ఎలా మనం నివారించాలి, వేస్ట్ మేనేజ్మెంట్, వ్యర్థ పదార్థాల నిర్వహణ ఎలా చేయాలనేది వాళ్ళ భారతదేశంలో పెద్ద సబ్జెక్ట్. దానికి సంబంధించినటువంటి అంశాలు 4వ చాప్టర్లో ఇచ్చారు. 5వ చాప్టర్లో ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్, పర్యావరణటువంటి అంశాలు, ఆరోగ్యపరమైన అంశాలు ఇచ్చారు. కాబట్టి ఈ 5 చాప్టర్లు కలిపి 75 ప్రశ్నలు ఇచ్చారు. వాస్తవంగా శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి మీద కూడా ఒక తెలుగు అకాడమీ వాళ్ళ పుస్తకం వేసి, అలా ఇంగ్లీష్లో స్పెక్ట్రమ్ పబ్లికేషన్ వాళ్ళ పుస్తకాన్ని ప్రచురించారు. అలాగే తెలుగులో హరికృష్ణ గారు, పోటీ పరీక్షల నిపుణులు, ఆయన సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక బుక్ రాశారు. మీరు ఇందులో ఏదైనా ఒక పుస్తకం. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలా సిలబస్ మీద ఒక అవగాహన ఇప్పటి నుంచి పెంచుకోవాలి. పాత ప్రశ్నాపత్రాలు ఒక 2-3 చూడాలి. 3వది, ఒక ప్రామాణికమైన పుస్తకం ఒకటైనా మనం చదివి మన సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దాంతోపాటు కోచింగ్ లాంటివి తీసుకోవడం మీకు అదనంగా ఉపయోగపడుద్ది. కాబట్టి ఆ విధంగా గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ 2 పేపర్లుగా ఉంటుంది, 4 భాగాలుగా ఉంటుంది. 4x75 300 మార్కులకు ఉంటుంది. ఈ 300 మార్కుల్లో మీకు వచ్చే హైయెస్ట్ మార్కుల నుంచి ఉద్యోగాలు ఇవ్వబడితే మంచి అవకాశం గ్రూప్ 2 అంటే, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఏమి కూడా లేవు కాబట్టి. సో ఈరోజు ఈ వీడియో ద్వారా సిలబస్ని చెప్పాను. భవిష్యత్తులో మనం ఆ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మన ఛానల్ ద్వారా కొన్ని క్లాసెస్ కూడా గ్రూప్ 2 అభ్యర్థుల కోసం కొన్ని క్లాసెస్, ఎక్స్పర్ట్స్ చేత క్లాసెస్ కూడా నిర్వహించాలని మనం భావిస్తున్నాం. అలాగే నేను కూడా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, కరెంట్ అఫైర్స్, వీటికి సంబంధించి క్లాసెస్ కొన్ని నేను కూడా తీసుకోవటం అనేది జరుగుద్ది. అందుకని ఈ వీడియో విన్నవాళ్ళు మీ సూచనలు, సలహాలు ఈ పరీక్షకు సంబంధించి చెప్పాలని కోరుతూ, కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.